కాసేపట్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం కానుంది. కౌంటింగ్ కోసం 186 మంది సిబ్బందిని నియమించారు. ప్రత్యేక అనుమతితోటి 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ దగ్గర అభ్యర్థి తరపున ఒక ఏజెంట్ ఉంటారు. ఏజెంట్ సమక్షంలోనే ఈవీఎంల మీద సీలను తొలగిస్తారు. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది. ఒక్కో రౌండ్లో 42 ఈవీఎంలను లెక్కించనున్నారు. ఒక్కో రౌండ్ ఫలితానికి 40 నిమిషాలు పడుతుందని అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నానికి ఫలితం వచ్చే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. ఇవాళ కూడా 144 సెక్షన్ అమలు చేయనున్నారు. ఎన్నికల విధులకు ప్రత్యేక బలగాలను వినియోగిస్తున్నారు. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. అనుమతి ఉన్నవారు మాత్రమే లెక్కింపు కేంద్రం వద్దకు రావాలని రిటర్నింగ్ ఆఫీసర్ కర్నల్ తెలిపారు. మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నందున ప్రత్యేక అనుమతి తీసుకుని లెక్కింపునకు 42 టేబుల్ను ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించారు. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేస్తామని ఆర్ఓ కర్నల్ తెలియజేశారు. కౌంటింగ్ కోసం మొత్తం 186 మంది సిబ్బందిని కేటాయించినట్లుగా వెల్లడించారు. ఫలితాలను ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం వెబ్సైట్లో పొందుపరుస్తామని తెలిపారు. అనుమతి ఉన్నవారు లెక్కింపు కేంద్రాల వద్దకు రావాలని సూచించారు. ఇక శాంతి భద్రతలకు భంగం వాటిల్లితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక జూబ్లీహిల్స్ అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తెలనుంది. ఇక జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, సైదులు చక్రి మరి కాసేపట్లో జూబ్లీహిల్స్ కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. ఇప్పటికే అన్ని పార్టీల ఏజెంట్స్ అందరూ కూడా కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. సో అభ్యర్థి బాగా తెలుస్తుంది. ఆమె ఉదయం 6:30 కౌంటింగ్ కేంద్రం వద్దకు వచ్చారు. సో ఇక బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్ కూడా ఆ కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. లంకల దీపక్ బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి లంకల దీపక్ బీజేపీ పార్టీ చెందినటువంటి ఏజెంట్లు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇక కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకోలేదు. ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఏజెంట్లు ఒక్కరొక్కరుగా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ముందుగా మనకి పోస్టల్ బ్యాలెట్స్ ఏవైతే ఉన్నాయో అవి బండిల్ చేసిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మొత్తం 101 ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. సో ఇక వాటిని ఓపెన్ చేసి బండిల్ చేసిన తర్వాత కౌంటింగ్ మనకి ఉదయం 8 గంటలకి ప్రారంభం అవుతుంది. సో ఇక కొన్ని ముఖ్యంగా చూస్తే ఓట్లు అవి కూడా 101 ఓట్లు నమోదు కావడం జరిగింది. సో అవి కూడా ముందుగా లెక్కించే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ముందుగా పోస్టల్ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ బాక్స్ కేంద్ర బలగాల ఆధీనంలో తీసుకొని కౌంటింగ్ కేంద్రం మొదటి అధికారులు వెళ్ళారు. సో మనకి కాసేపటి అంటే ఎగ్జాక్ట్ మనకి కరెక్ట్ గా 37 నిమిషాల్లో ఖచ్చితంగా మనకి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. సో ఇప్పుడే పోస్టల్ బ్యాలెట్ బాక్స్ ని అధికారులు ఏజెంట్ల సమక్షంలో ఓపెన్ చేసినట్టు మనకి బండిల్ స్టార్ట్ చేసిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అయితే ఆ యొక్క పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాత పోస్టల్ బ్యాలెట్ అలాగే అదే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనకి 101 ఓట్లు మాత్రం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి కాబట్టి సో మనకి ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయనేది మనకి 10 నుంచి 20 నిమిషాల వ్యవధిలోనే చాలా స్పష్టంగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక అది అయిపోయిన తర్వాత వాటిని మనకి యాప్ లో అప్లోడ్ చేస్తారు. ఇక్కడ భారీ ఎల్ఈడి స్క్రీన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎల్ఈడి స్క్రీన్ లో ఎప్పటికప్పుడు మనకి ఈ యొక్క కౌంటింగ్ ఫలితాలని వీక్షించవచ్చు అనమాట. సో మనకి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయని మనకి మొదటిగా క్లారిటీ అయితే వస్తుంది. దాని తర్వాత ఇక కౌంటింగ్ ప్రక్రియ కౌంటింగ్ కౌంటింగ్ ప్రక్రియ మనకి ముగుస్తుంది. సో 42 టేబుల్స్ సంబంధించినటువంటి వాటి దగ్గర సో అధికారులు వెళ్ళి చూడడం జరిగింది. సో ఇప్పుడే ఎన్నికల అధికారి కర్నన్ మొత్తం ఏర్పాట్లన్నింటినీ కూడా ఆయన ఇక్కడ వచ్చి పరిశీలించడం కూడా జరిగింది. సో అబ్జర్వర్ గా ఉన్నటువంటి మరో అధికారి కూడా వెళ్ళి పరిశీలించారు. సో 42 టేబుల్స్ దగ్గర ఒక్కో టేబుల్ దగ్గర ఒక్కో సీసీ కెమెరా
ఏర్పాటు చేశారు. సో ఆ సీసీ కెమెరాలన్నింటినీ కూడా 42 సీసీ కెమెరాలు ఉంటాయి. ఒక్కో టేబుల్ దగ్గర ఒక్కో సీసీ కెమెరా అంటే మొత్తం 42 సీసీ కెమెరాలు ఉంటాయి. సో ఆ 42 సీసీ కెమెరాలని పోలీస్ కమాండ్ కంట్రోల్ కి అనుసంధానం చేశారు. సో పోలీస్ కమాండ్ కంట్రోల్ నుంచి ఎప్పటికప్పుడు వీక్షిస్తారనమాట. ఇక్కడ జరుగుతున్నటువంటి పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది ఏంటనేది కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ నుంచి వీక్షిస్తారనమాట. సో ఇక మనకి 10 రౌండ్స్ లో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ ముగుస్తుంది. సో మొదటి రౌండ్ లో 42 VVMs కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. రెండో రౌండ్ లో మళ్ళీ 42 VVMs కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. అలా మనకి 10 రౌండ్ల వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 5-6 రౌండ్స్ వరకు కూడా మనకు ఒక క్లారిటీ వస్తుంది. అభ్యర్థి ఎవరు ఏ అభ్యర్థికి ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది ఏంటంటే కూడా మనకు ఒక క్లారిటీ కూడా ఎప్పటికప్పుడు అయితే వస్తుంటుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ మొత్తం పోలీసు వలయంలోనే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఉంది. సో ఇక్కడ ముందుగా మెయిన్ ఎంట్రీ గేట్ అనమాట. మనం ఇంట్రోస్ లో చూస్తున్నాం కదా, ఇదంతా మెయిన్ ఎంట్రీ అంటే మెట్రో స్టేషన్ పక్కన ఉన్నటువంటి మెయిన్ గేట్. సో ఇక్కడ ఏజెంట్లను పాస్ చూస్తారు, చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత వారిని మొబైల్స్ కూడా ఇక్కడ డిపాజిట్ చేసిన తర్వాత లోపలికి పంపిస్తారు. సో వారందరినీ చూస్తున్నాం విజువల్స్ లో. ఆ యొక్క ఏజెంట్లందరినీ కూడా పాస్ చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. సో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు. సో అన్ని పార్టీల ఏజెంట్లందరూ కూడా ముందుగానే వచ్చారు, అభ్యర్థులు కూడా ముందుగానే వచ్చారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కూడా కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకుంది. సో ఏజెంట్లు కూడా చేరుకోవడం జరిగింది. ఇప్పుడు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు. సో మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం అయితే ఉన్నట్లు మనకైతే సమాచారం అందుతుంది. సో మనకి 30 నిమిషాల టైం ఉంది కాబట్టి సో ఇక కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఎన్నికల అధికారి కర్ణన్ మొత్తం కూడా లోపలికి వెళ్ళి చూస్తూ ఉన్నారు. సో 3 అంచెల భద్రతా చక్రి ఇక్కడ మొత్తం కూడా 3 అంచెల భద్రత ఉంటుంది కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం చుట్టూ కూడా. సో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 3 అంచెల భద్రత ఏర్పాటు చేశామని కూడా చెప్తున్నారు. కేంద్ర బలగాలు కూడా ఇక్కడ కేంద్ర బలగాల ఆధీనంలోనే ఈ యొక్క స్ట్రాంగ్ గ్రూప్ లో భద్రపరిచినటువంటి విధంగా ఉన్నాయి. సో ఇక అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలోనే ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంలని కౌంటింగ్ కేంద్రం వద్దకు తీసుకొస్తారు. ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్ బాక్స్ ని కౌంట్ ఈవీఎంల సంబంధించినటువంటి బాక్స్ ని కౌంటింగ్ కేంద్రం వద్దకు తీసుకెళ్తారు. సో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసేటప్పుడు 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు అందరూ కూడా ఉంటారు. మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి వారందరూ కూడా ఇక్కడ ఉంటారు. సో వారి సమక్షంలోనే స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత ఆ స్ట్రాంగ్ రూమ్ లో ఉన్నటువంటి ఈవీఎంలని అక్కడ నుంచి కౌంటింగ్ కేంద్రం వద్దకు తీసుకెళ్తారు. సో అప్పుడు కూడా అభ్యర్థులు ఉంటారు. సో వారి సమక్షంలోనే ఆ యొక్క ఈవీఎంలని అక్కడ నుంచి తీసుకెళ్తారు. సో ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత సో 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు కాబట్టి కౌంటింగ్ కి 42 టేబుల్స్ దగ్గర 42 ఈవీఎంలని ఉంచుతారు. ముందుగా సేఫ్పేట డివిజన్ కౌంటింగ్ ప్రారంభం చేస్తున్నామని కూడా అనౌన్స్ చేస్తారు. సో ఇక వారందరి సమక్షంలోనే ఏజెంట్ల సమక్షంలోనే సేఫ్పేట డివిజన్ సంబంధించినటువంటి యొక్క ఈవీఎంస్ ని అక్కడ ఓపెన్ చేసి వారి ముందు ఉంచుతారు. సో ఇక ఎగ్జాక్ట్ మనకి 8 గంటలకి ఒక కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సో ఇక చాలా ఉత్కంఠ ఇప్పటికే సర్వేలను కూడా చెప్పాయి. సో కొన్ని సర్వేలు బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించబోతుందని చెప్పాయి, కొన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందని చెప్పాయి. సో కాబట్టి ప్రధానంగా చూస్తే 2 ప్రధాన పార్టీల మధ్యనే పోటీ ఉండే అవకాశం ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఆసక్తి అనమాట. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలవబోతుంది అనేది కూడా చాలా ఆసక్తి. సో చాలా మంది బెట్టింగ్స్ పెడుతున్నారు. ఎంత మెజార్టీ ఏ పార్టీ గెలవబోతుంది, ఎవరు గెలవబోతున్నారు అని చెప్పేసి కూడా బెట్టింగ్స్ కూడా పెడతారు. అందరం తెలిసిన విషయం. కాబట్టి ఇక కొద్దిసేపటికి మనకి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత ఆమె మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. సో ఖచ్చితంగా మేము గెలిచాము, విజయం మాదే. సో సర్వేలు ఏం చెప్పినా సరే మాకు సంబంధం లేదు. సో మాకు ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలు అని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేసింది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత. కాబట్టి సో ఆమె ఆల్రెడీ ఇక్కడికి చేరుతుంది కాబట్టి ఆమె కూడా మీడియాతో మాట్లాడడం కూడా జరిగింది. సో ఇక మరి కాసేపట్లో అంటే మనకి ఒక 2 గంటలోనే ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కౌంటింగ్ ప్రారంభం అవుతుంది చెప్పి అది ప్రారంభమైన తర్వాత విజయం లెక్కింపు ఉంటుంది. సో ఎప్పటికప్పుడు కూడా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యాప్ లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ ని అప్లోడ్ చేస్తారు. మొదటి క్రమంలో ఏ పార్టీకి ఇల్లు ఓట్లు వచ్చాయి, సో ఎంత మెజార్టీతో ఏ అభ్యర్థి కూడా మొత్తం స్పష్టత కూడా మనకి వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అంటే మనకి పోస్టల్ బ్యాలెట్ ఏమో
101 ఓట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి 20 నిమిషాల్లో క్లారిటీ వస్తుంది ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయని. కానీ ఈవీఎం లెక్కింపు మొదటి రౌండ్ వచ్చేసరికి అది కౌంటింగ్ ప్రక్రియ ముగిస్తుంది. దాని తర్వాత మళ్ళీ మనకి యాప్ లో అప్లోడ్ చేయడం అంటే కనీసం ఒక 20 నుంచి 30 నిమిషాలు ఈజీగా సమయం పట్టే అవకాశం ఉన్నది. సో ఇక మనకి 144 సెక్షన్ అమల్లో ఉంది. సో మనకి కోర్టు విజయభాస్కర్ రెడ్డి స్టేడియం చుట్టూ కూడా భద్రతా వలయంలో ఉన్నది. సో ఎందుకంటే ఢిల్లీలో ఘటన జరిగింది అందరికీ తెలిసిన విషయమే. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇప్పటికప్పుడు ఇక్కడ మనకి డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు కూడా చేస్తూ ఉన్నారు. సో దాని తర్వాత 100 సెకండ్స్ 144 సెక్షన్ కూడా అమలు ఉంది కాబట్టి సో రైట్ థ్యాంక్ యూ సైదులు.